children, welcome to Sattaji Solutions. Today topic is రోమన్ సంఖ్యామానం గురించి చెప్పుకుందాం. మనం ఇంతవరకు క్లాస్లో హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి, ఆంగ్ల సంఖ్యామానం గురించి చెప్పుకున్నాం. అయితే మనం ఫాలో అయ్యేదా ఏంటంటే హిందూ అరబిక్ సంఖ్యామానం. అయితే హిందూ అరబిక్ సంఖ్యామానానికి ఆంగ్ల సంఖ్యామానానికి తేడా ఏంటంటే ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలో 1,00,000, 10,00,000, కోట్లు, 10 కోట్లు వస్తే ఆంగ్ల సంఖ్యామానంలో దానికి మిలియన్, 10 మిలియన్, బిలియన్ ఆ విధంగా వచ్చాయి. ఈ రెండు కాకుండా రోమన్ సంఖ్యామానం అని చెప్పేసి రోమన్లు వాడేటటువంటి సంఖ్యామానం ఒకటి ఉంది. ఆ సంఖ్యామానంలో మనకి హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎట్లా రాస్తాం, రోమన్ సంఖ్యామానంలో ఎట్లా రాస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మీకు రోమన్ సంఖ్యామానం అనేది మన హిందూ అరబిక్ సంఖ్యామానంలో 1 ఇలా రాస్తే ఈ రోమన్ సంఖ్యామానంలో ఇలా రాస్తాం. 2 ఇలా రాస్తే ఇక్కడ 2 ఇలా రాస్తాం. అంటే ఇక్కడ పైన ఖచ్చితంగా అండర్లైన్స్ వస్తాయి, పైన కింద అండర్లైన్స్ వస్తాయి. 3 చూడండి, 3. ఈ 4 అనేటప్పటికి ఇక్కడ వి అనే ఇంగ్లీష్ అక్షరంతో మనం పోల్చుకున్నట్లయితే ఈ వికి పైన గీత కింద గీత పెడితే ఇది 5 అవుతుంది. ఏమవుతుంది? 5 అవుతుంది. సో వి తర్వాత మళ్ళీ 1 యాడ్ చేస్తే 6, 2 యాడ్ చేస్తే 7, 8, మళ్ళా 10 వచ్చేటప్పటికి ఎక్స్ ఇంగ్లీష్తో పోల్చుకున్నట్లయితే ఎక్స్ నెత్తి మీద ఒక అండర్లైన్, కింద ఒక అండర్లైన్. ఈ విధంగా మనకి రోమన్ సంఖ్యామానంలో ఉంటాయి. అయితే ఈ యొక్క రోమన్ సంఖ్యామానంలో మనం చూసుకున్నట్లయితే 50ని ఎల్ అంటారు. 50ని ఎల్ అనే ఒక అక్షరంతో సూచిస్తారు, క్యాపిటల్ ఎల్. 100ని సి, మీకు బండ గుర్తు సెంచురీ అనుకోండి. అట్లాగే డీని 500, ఎంని 1000. అయితే ఈ యొక్క రోమన్ సంఖ్యామానానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. మనకి ఒకటి ఒక గీత కదా అని చెప్పేసి 4 గీతలు గీయకూడదు. అంటే ఎగ్జాంపుల్ 1 అంటే 1 గీత అండి, 2 అంటే 2 గీతలు, 3 అంటే 3 గీతలు అలా అని చెప్పేసి 4ని ఇలాగా 4 గీతలు గీయకూడదు. ఇది రాంగ్ అవుతుంది. అలాంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు మీరు కనుక చూసుకున్నట్లయితే ఏ రోమన్ సంఖ్య ఇచ్చినా సరే దాంట్లో హిందూ అరబిక్ సంఖ్యామానంలోకి మీరు ఈజీగా మార్చగలరు. హిందూ అరబిక్ సంఖ్యామానం అంక ఇచ్చినప్పుడు రోమన్ సంఖ్యామానంలో మార్చగలరు. ఆ నియమాలు ఏంటనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. చిల్డ్రన్, రోమన్ సంఖ్యామానంలో ఒక గుర్తు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడాలి. కానీ కండిషన్ నెంబర్ 1, 3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడాలి, కానీ 3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది అంటే 3 సార్లు కంటే ఎక్కువ కూడకూడదు కాబట్టి 3 సార్లు కూడొచ్చు కదా. 3ని ఏమంటున్నాం, ఇట్లా వేస్తున్నాం. అంటే 1 + 1 + 1 3 సార్లు కూడితే 3 అయింది. కానీ 4ని ఇట్లాగా 4 సార్లు వేయకూడదు. అట్లాగే ఏదైనా సరే, ఇప్పుడు x 20 అయింది అలా అని చెప్పేసి x కలిస్తే 30 అయింది. కరెక్టే, 3 సార్లు వచ్చింది కాబట్టి. కానీ 40కి ఇలా నేను 4x వేస్తాను అయ్యకూడదు. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఏ సంఖ్య అయినా సరే కుడివైపు వేసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని యాడ్ చేయాలి. అది మనకు కూడా 3 సార్లు మాత్రమే. అందుకే ఇక్కడ 3 సార్లు 30 అంటే 3x వస్తాయి తప్ప 40 అంటే 4x రావు. అట్లాగే 3 సీలు, సి అంటే 100 కాబట్టి 3 సీలు 300 అవుతుందని 400 మళ్ళీ 4 సీలు వేయకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 400 రాయమంటే C+C+C+C అని రాయకూడదు. ఎందుకంటే ఏ సంఖ్య అయినా రోమన్ సంఖ్యామానంలో 3 సార్లు మాత్రమే మనం కూడాలి. 3 సార్లు మాత్రమే కూడాలి. 4వసారి కూడడానికి ఇక్కడ నియమం వర్తించదు. అందువల్లనే మనకి ఏదైనా సరే 3 సార్లే వస్తుంది. ఇక్కడ చూడండి, 3 3 సార్లే వచ్చింది. తర్వాత 4 అనేటప్పటికీ ఈ 4 కంటే పెద్ద సంఖ్యకు ఎడం వైపు ఒకటి పెట్టడం వల్ల ఏదైనా సరే ఎడం వైపు మనం చేర్చినప్పుడు దాన్ని మైనస్ చేయాలి. సో v అంటే 5, 5లోంచి 1 తీసేస్తే ఇది 4 అయింది.
అట్లా ఇక్కడ చూడండి, వీకి పక్కన 3 సార్లు 3 గీతలే ఉన్నాయి కాబట్టి 8 అయింది. 9 నేను 4వ గీత పెడతానంటే కుదరదు. 9 అనేటప్పటికి 4వ దానికి మనకి నియమం లేదు కాబట్టి పెద్ద సంఖ్యకి ఎడమవైపు 1 పెడితే 1 తీసేస్తే పెద్ద సంఖ్యలో వచ్చి అది చిన్న సంఖ్య అవుతుంది. చూడండి, 10 నుంచి 1 తీసేస్తే 9 అయింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నియమం మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. చిల్డ్రన్, ఫస్ట్ నియమం చూడండి, ఒక గుర్తు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడాలి, కానీ 3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు. సో ఈ సూత్రం మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. రెండో సూత్రం చూద్దాం. వి అంటే 5, ఎల్ అంటే 50, డి అంటే 500 మాత్రమే పక్కనే ఒక్కసారి కన్నా ఎక్కువ వాడరాదు. ఇక్కడ కండిషన్ ఉంది ఏంటంటే విఎల్డి 5, 50, మనకి డి వచ్చేసి 500, వీటిని పక్కనే ఒక్కసారి కన్నా ఎక్కువ వాడరాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వి ఉందండి, వి అంటే 5, ఇంకొక 5 పక్కన ఎడితే 5 + 5 10 అవుతుంది. ఇలా వేయకూడదు. అంటే ఒక్కసారే వేయాలి, రెండోసారి వేయకూడదు. ఒక్కసారి కన్నా ఎక్కువ అంటే రెండోసారి వాడకూడదు. వీటిని విఎల్డి ఈ మూడిట్లని. సో అందుకనే 10 అనేటప్పటికి మనం ఒక ఎక్స్ అనే ఒక భిన్నమైనటువంటి గుర్తుతో సూచిస్తున్నాం, కానీ 2 5 10 కదా అని వివి పెట్టట్లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ఈ సెకండ్ కండిషన్, ఈ రెండో నియమాన్ని అనుసరించి. అట్లాగే సి ఉందండి, సి అంటే సాధారణంగా అనుకుంటున్నాం 100 అనుకుంటున్నాం. అలా అని చెప్పేసి ఎల్ అంటే 50 కాబట్టి నేను ఎల్లో వేసేస్తాను 100 అయిపోతుంది అనుకుంటే ఇది తప్పు. ఎందుకంటే ఎల్ అనే అక్షరాన్ని 2 సార్లు మనం పక్కనే వేయకూడదు. కండిషన్ నెంబర్ 2. ఇక్కడ చూడండి, ఎం అంటే ఏంటి? ఎం అంటే 1000. ఎం అంటే 1000 కాబట్టి నేను డి అంటే 500 కాబట్టి 2 డీలు పక్కన వేసేస్తాను అనడానికి వీలే. అకార్డింగ్ టు సెకండ్ కండిషన్ ఇలా వేయకూడదు. సో ఇక్కడ ఎం 1000కి ఎం అనే ప్రత్యేకమైన గుర్తుంది, 500కి డి అనే ప్రత్యేకమైన గుర్తుంది, 100కి సి అనే ప్రత్యేకమైన గుర్తుంది, 50కి ఎల్ అనే ప్రత్యేకమైన గుర్తుంది. అలాగే ఈ 5కి వి, ఈ 10కి ఈ ఎక్స్ అనేటువంటి ప్రత్యేకమైన గుర్తున్నాయి. ఇక మూడో సూత్రం గురించి మనం రోమన్ సంఖ్యామానంలో మూడో నియమం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ తెలిసిందే, రోమన్ సంఖ్యామానంలో మూడో నియమం ఏంటంటే ఒక పెద్ద సంఖ్య వచ్చినప్పుడు దానికి కుడి పక్కన చిన్న సంఖ్య వస్తే మనం దాన్ని యాడ్ చేయాలి, కలపాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక పెద్ద సంఖ్య ఎక్స్ అంటే 10, దాని కుడి పక్క అంటే కుడి చేతి వైపున, వి అంటే చిన్న సంఖ్య. సో ఎప్పుడైతే పెద్ద సంఖ్య కుడి పక్కన ఏదైనా సంఖ్య వస్తే దాన్ని కూడాలి. చూడండి, ఈ 10 5ని కూడితే 15 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎం అంటే 1000, డి అంటే 500, ఎల్ అంటే 50. సో పెద్ద సంఖ్యకు కుడి ప్రక్కన ఏ సంఖ్య వచ్చినా కూడాలి అంటున్నాం కాబట్టి 1000కి కుడి పక్కన 550 వచ్చింది కాబట్టి 1550 అనేది వచ్చింది. సో మీరు ఈసారి ఏ రోమన్ సంఖ్యామానంలో అంకించినా సరే మీరు హిందూ సంఖ్యామానంలో ఈ నియమాలు బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపడతారు. దీనికి రివర్స్, పెద్ద సంఖ్యకు ఎడమ ప్రక్కన కనుక చిన్న సంఖ్య వస్తే వాటి విలువలు తీసేయాలి. చూడండి, ఇక్కడ ఏమైంది? ఎక్స్ ఉంది, సి ఉంది. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఏదండి? సి. కరెక్ట్. సి అంటే సెంచురీ, 100. దానికి ఎడమ పక్కన ఉంది. ఒకవేళ కుడి పక్కన ఉందనుకోండి, కూడాలి. సి ఎక్స్ అంటే 100 + 10 110 అవుతుంది. ఏంటి? ఒకవేళ ఇలాగా కుడి పక్కన ఉంటే. కానీ ఎడమ పక్కన ఉంది కాబట్టి తీసేయాలి. 100లోంచి 10 తీసేస్తే 90. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ఎల్వి అని ఉంది. మీరు గమనించండి, ఈ మూడిట్లోనూ పెద్ద సంఖ్య ఏది? ముందు పెద్ద సంఖ్య ఏదని చూసుకోవాలి. ఈ మూడిట్లోనూ పెద్ద సంఖ్య ఎల్ 50. దీనికి ఎడమవైపు ఏముంది? ఎక్స్ 10 ఉంది. కుడివైపు ఏముంది? 5 ఉంది. అంతే, ఎడమవైపు ఇవి తీసేయండి, కుడివైపు కలపండి. ముందు ఎడమవైపు తీసేస్తే ఎల్ నుంచి ఎక్స్ 50 నుంచి 10 తీసేస్తే 40. ఈ కుడివైపున 5 ఉంది కాబట్టి 40 + 5 45. ఒకటే బండ గుర్తండి. ఇచ్చిన రోమన్ సంఖ్యలో పెద్ద సంఖ్యకు రౌండ్ చుట్టండి. కుడి పక్కన ఉన్నదాన్ని కలపండి, ముందు ఎడమ పక్కన ఉన్నదాన్ని తీసేసి
తర్వాత గుర్తు పక్కన ఉన్నదాన్ని కలపండి. అయితే ఇక్కడ ఐదో ఇంపార్టెంట్ నియమం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఐదో నియమం. ప్రతి సంఖ్యను కూడా దాని తర్వాత వచ్చేటువంటి 2 సంఖ్యల నుండి మాత్రమే తీయాలి. అంటే మనం చెప్పుకున్నాం 1 రోమన్ అంకెలో 1 ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎప్పుడు మారుతుంది V5 వచ్చేటప్పటికే ఆ సంఖ్య గుర్తు మారుతుంది. అప్పటి వరకు 1 2 2 గీతలు 3 గీతలు అలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు 1 అనే ఒక నెంబర్ తర్వాత వచ్చేటటువంటి డిఫరెంట్ సైన్స్ లేదా డిఫరెంట్ సింబల్స్ ఏంటంటే VXలే కదా, డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ గుర్తులు ఏంటి? 1 తర్వాత వచ్చే డిఫరెంట్ గుర్తులు 5కి మారుతుంది, మళ్ళీ 10కి మారుతుంది, అప్పుడు దాకా అవే వస్తాయి. కాబట్టి ప్రతి సంఖ్యను దాని తర్వాత వచ్చేటువంటి 2 సంఖ్యల నుండి మాత్రమే తీయాలి. అంటే 2 డిఫరెంట్ సంఖ్యల నుండి మాత్రమే తీయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందండి, తర్వాత వచ్చే డిఫరెంట్ సంఖ్యలు ఏంటి? V1 X1. కాబట్టి వీటి నుంచి మాత్రమే తీయాలి తప్ప ఆ తర్వాత వచ్చేటువంటి L50 నుంచి తీయకూడదు, C సెంచరీ నుంచి తీయకూడదు. ఎందుకంటే ఇక్కడ నియమం ఏంటంటే ఒక సంఖ్యను దాని తర్వాత వచ్చేటువంటి 2 డిఫరెంట్ సంఖ్యల నుండి మాత్రమే గుర్తు నుంచి మాత్రమే తీయాలి, మూడో దాని నుంచి తీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 49 ఉందండి, ఇక్కడ 4 9 49 ఉంది. 49 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 49 అంటే 50 అనేది 50 కాబట్టి నేను 1 తీసేస్తాను అని ఇలా వేయకూడదు. 49ని గుర్తుపెట్టుకోండి, ఇలా వేస్తే తప్పు అవుతుంది. ఏంటంటే ఇక్కడ నియమం దాని తర్వాత వచ్చేటువంటి 2 డిఫరెంట్ గుర్తుల నుంచి మాత్రమే తీయాలి తప్ప మూడో గుర్తు జోలికి వెళ్ళకూడదు. మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 1 అనేది VX, ఈ 2 గుర్తుల నుంచి తీయాలి. అలాగే X అనేది X అంటే 10, దాని తర్వాత వచ్చే డిఫరెంట్ గుర్తు ఎప్పుడు వస్తుంది? మనకి 50 దాకా రాదు, L సెంచరీ దాకా రాదు, C. కాబట్టి ఈ రెండింటి నుంచే తీయాలి. సెంచరీ అయిన తర్వాత మళ్ళీ 500 D వరకు మళ్ళీ డిఫరెంట్ గుర్తు రాదు. కాబట్టి ఈ 2 గుర్తుల నుంచే తీయాలి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ 49 ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 49ని ఇలా 50 నుంచి 1 తీసేస్తే సరిపోతుంది కదా అని ఇలా రాయకూడదు, ఇది రాంగ్ అవుతుంది. ఎలా రాయాలంటే 50 రాసుకుని 50 తర్వాత X రాసుకున్నట్లయితే ఇది ఎంత అవుతుంది? 40 అవుతుంది. 40కి 9 యాడ్ చేసుకుంటే 49 అవుతుంది. ఈ విధంగా రాయాలి. ఎందుకు రాయాలంటే ఇక్కడ 2 సంఖ్యల నుంచి మాత్రమే తీయమన్నాడు కదా అని చెప్పేసి మనం ఈ Lకి ఈ 1 అనేది 2 సంఖ్యలకి మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంది చూడండి. ఇది 1, ఇది V, ఇది X, ఇది L. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో L అనేది L పక్కన అనేది 1 రాయకూడదు, ఎందుకంటే కేవలం 2 సంఖ్యలే. ఇదన్నా రాసుకోవచ్చు, ఇదన్నా రాసుకోవచ్చు, Lకి లెఫ్ట్ సైడ్, కానీ 1 రాయకూడదు. ఎందుకంటే నియమం ప్రకారం 2 సంఖ్యలే తీయాలి. Lకి పక్కన 2 సంఖ్యలు ఏంటండి? X, V, 1 కాదు. అందువలన 49 ఇచ్చినప్పుడు L1 అని రాయకూడదు, LX అని రాసుకుని LX అంటే 40 అవుతుంది కాబట్టి 9 కుడి వైపు యాడ్ చేయాలి. అర్థమైందండి? చూసుకోండి. అంటే ఇక్కడ ఒక రోమన్ సంఖ్య తర్వాత వచ్చేటటువంటి 2 డిఫరెంట్ గుర్తులున్న సంఖ్యల నుంచి మాత్రమే తీయాలి తప్ప ఈ అదర్ సంఖ్య జోలికి వెళ్ళకూడదు. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇలా చూడండి, 1 V X L C D M. ఇప్పుడు చూడండి, ఈ 1 అనేది ఈ 2 గుర్తు నుంచే తీయాలి, ఈ 2 గుర్తు నుంచే తీయాలి. అలాగే ఈ L ఉంది కదా, L అనేది ఈ 2 గుర్తు నుంచే తీయాలి. ఈ D అనేది ఈ 2 గుర్తులు, M అనేది ఈ 2 గుర్తులు. అంటే కేవలం పక్కన ఉన్నటువంటి గుర్తుల ద్వారానే తీయాలి తప్ప మనం మూడో దానికి వెళ్ళకూడదు. ఇక్కడ ఏంటంటే మూడో దానికి వెళ్ళకూడదు. ఇది చూడండి, ఇప్పుడు X ఉంది అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, ఇప్పుడు చూడండి 99 తీసుకున్నాం. 99 తీసుకున్నాం కదా అని చెప్పేసి ఈ C 99 అంటే 100 కదా, 100 పక్కన 1 వేసేస్తాను అని ఇలా రాసుకున్నామంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనకి C పక్కన ఉన్నటువంటి 2 సంఖ్యలు ఏంటి? L X అంతే. కాబట్టి
మనం ఏం చేయాలి, సి 100 రాసుకుని ఇందులోంచి ఎక్స్ లెఫ్ట్ రాసుకుంటే 90 అవుతుంది. 90కి 9 మళ్ళీ రైట్ సైడ్ రాసుకుంటే ఇది అవుతుంది. అర్థమైందండి? చూసుకోండి, 90 నేను ఇచ్చాడు కదా అని చెప్పేసి ఈ 100కి 1 తీసేద్దాం అని చెప్పేసి రాస్తే ఇది రాంగ్ అవుతుంది. సో ఈ 5వ నియమం మాత్రం 1కి 2 సార్లు అర్థం చేసుకోండి. చూడండి, అంటే ఈ డిఫరెంట్ గుర్తులున్న సంఖ్యల నుంచి ఒక సంఖ్య కేవలం పక్కన ఉన్న 2 సంఖ్యల నుంచి మాత్రమే తీయాలి తప్ప 3వ సంఖ్యకి వెళ్ళకూడదు. ఈ సంఖ్య ఉందంటే ఇందులోంచి, ఈ సంఖ్య ఉందంటే ఇందులోంచి, అలాగే వెళ్ళాలి తప్ప 3వ సంఖ్య నుంచి వెళ్ళకూడదు. అది నియమం ఏంటంటే 1 విఎక్స్ నుంచి మాత్రమే తీయాలి. అలాగే పక్కన ఉంది కదా అని చెప్పేసి ఎల్ని మళ్ళీ ఎక్స్ విజువల్కి వెళ్ళకూడదు. కేవలం ఈ యొక్క 1 విఎక్స్ నుంచి మాత్రమే, ఇదేది దీనికి సంబంధం. ఈ ఎక్స్ అనేది ఎల్సి, ఈ ఎక్స్ ఉందనుకోండి మళ్ళీ ఎల్సి, ఈ సి ఉందనుకోండి మళ్ళా డిఎం. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి 1 విఎక్స్ నుంచి మాత్రమే తీయాలి, ఎక్స్ ఎల్సి నుంచి మాత్రమే తీయాలి, సి డిఎం నుంచి మాత్రమే తీయాలి అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 400ని ఎలా రాస్తారు, డి అంటే 500 కాబట్టి 500 పక్కన సి 400 రాస్తారు, అలా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక 2 నియమాలు ఉన్నాయి. ఆ 2 నియమాలు నేను ఇప్పుడు చెప్పాను. సంఖ్యామానంలో మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి 6వ పాయింట్, ఇందాక మనం 5వ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, 1 అనేది విఎక్స్ నుంచి మాత్రమే తీయాలి, ఎక్స్ అనేది ఎల్సి నుంచి మాత్రమే తీయాలి, సి అనేది డిఎం నుంచి మాత్రమే తీయాలి అని చెప్పుకున్నాం. ఈ పాయింట్ ఏంటంటే విఎల్డి దేని నుండి తీరాలి, మంట గుర్తు పెట్టుకోండి. 5ని 50ని ఈ డి 500ని కూడా దేని నుంచి తీయకూడదు, మైనస్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 ఉందండి, 15 మనం ఎట్లా రాస్తాం, ఎక్స్ విఎన్ రాస్తాం. అలా అని చెప్పేసి ఇక్కడ విని, ఇక్కడ వి ఉంది కదండి, మనం 15 ఇక్కడ ఎక్స్ వేసుకుని 10, ఇక్కడ మళ్ళీ ఇంకో ఎక్స్ వేసుకుంటే 20, 20లోంచి 5 తీసేస్తే 15 అవుతుంది కదా అని చెప్పేసి లాజిక్లు అతి తెలివితేటలు ఉపయోగించుకోవద్దు. ఈ 6వ నియమం ప్రకారం వీని ఎప్పుడు తీయకూడదు, అంటే వీని ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండకూడదు, వి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండకూడదు. దేని నుండి తీరాలంటే అర్థం ఏంటండి, అక్కడ వి కానీ ఎల్ కానీ డి కానీ రోమన్ సంఖ్యామానంలో లెఫ్ట్ సైడ్ రాదు. లెఫ్ట్ సైడ్ ఉంటే తీరాదు, లెఫ్ట్ సైడ్ రాయకూడదు. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాయడం తప్పు. ఇప్పుడు ఇది ఉందండి, ఇప్పుడు 450 ఉంది, ఎగ్జాంపుల్ 450 రోమన్ సంఖ్యామానంలో రాయమన్నారు. మనం ఏం చేస్తాం, డి అంటే 500 కాబట్టి ఈ పక్కన ఎల్ పెట్టేద్దాం. ఈ 500లోంచి 50 తీసేస్తే 450 అవుతుందని రాస్తే ఇది మీది తప్పు అవుతుంది. ఖచ్చితంగా చూసుకోండి, రోమన్ సంఖ్యామానం అనేది ఈజీగానే ఉంటుంది, కానీ వాడు ఏదైనా డిఫరెంట్ సంఖ్య ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం, తప్పు రాస్తాం. ఈ నియమాలు 7 నియమాలు కూడా గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు చూడండి వీడియో. 450 ఇచ్చి రోమన్ సంఖ్యామానంలో రాయమంటే ఇలా ఎల్డి అని రాస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ సూత్రం విఎల్డీలు దేని నుంచి తీరాదు. ఇక్కడ ఎల్ ఉంది, తీయొద్దు. అప్పుడు మనం ఏం చేయాలంటే డి 500 రాసుకుంటాం. ఈ 500 నుంచి పక్కన సి రాసుకుంటాం, ఎందుకంటే సికి తీరాదని ఏం రూల్ లేదండి. కాబట్టి ఈ 500 నుంచి 100 తీస్తే ఎంత అవుతుందండి, 400 అవుతుంది. ఈ 400కి ఇది 500 తీస్తే 100 ప్లస్ 50 ఇదంతా అయింది. ఇదేమో 400 అవుతుంది, అంటే -400 అని రాసుకోకండి, 400 అవుతుంది. 400 ప్లస్ 50 అవుతుంది, 450 అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, విఎల్డిని దేని నుంచి తీరాదు, లెఫ్ట్లోకి ఎప్పుడు రాయకూడదు. విఎల్డి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, విఎల్డిని లెఫ్ట్లో రాయకూడదు, తీరాదు. అట్లాగే ఇందాక కూడా చెప్పాను, ఆ 5th పాయింట్ 6th పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక మీకు తెలియని పాయింట్ ఏంటంటే, ఒక 1000 రాయాలనుకోండి, పెద్ద సంఖ్యను రాసేటప్పుడు గీతను పైన మాత్రమే రాయాలి. చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇట్లా అంటే దీని అర్థం 6. కానీ మ్యాజిక్ ఇక్కడ తీసేసి ఇది ఒకటే గీత ఉందనుకోండి, ఇది 6 కాదండి, 6000 అవుతుంది.
చూసారా ఒక గీతలో ఎంత గీత మారిపోయిందో. రోమన్ సంఖ్యామానంలో మీరు బాగా చూసుకోండి. ఏంటి గీత కావాలని ఇవ్వలేదా వీడు, లేదా తప్పిచ్చేసాడా ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే పైన గీత ఒకటే పెడితే దాని అర్థం 1000 అని అర్థం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇస్తాను. 6కి పైన గీత ఒకటే ఉంది. సి అంటే మీకు తెలుసు 100 అని, ఎల్ అంటే తెలుసు 50 అని. ఇది ఏమవుతుంది, మీరు ఏమనుకుంటారు, ఇక్కడ గీత ఇవ్వలేదు ఇది ఏదో తప్పు అనుకుంటారు. తప్పు కాదు, ఇది 6000 అవుతుంది, ఒకటే గీత ఉంది కాబట్టి. ఇది 100 అవుతుంది, ఇది 50 అవుతుంది. 6150 6150 అనేది ఇట్లా ఇస్తే, ఒకవేళ ఆప్షన్స్లో ఇలా ఇస్తే దీనికే టిక్ పెట్టాలి, చూసుకోండి అండి. ఇకపోతే 8 ఉంది, 8కి ఒక గీతే ఉంది, 8కి ఒక గీతే ఉంది పైన. 8000, సి 100, ఎల్ 50 అన్ని కుడివైపు ఉన్నాయి కాబట్టి ఎక్స్ 10. 8100 50 + 10 60 160 + 8000 800 160. సో రోమన్ సంఖ్యామానం అనేది చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఏంటంటే ఫస్ట్ ఒక 50 అంకెలు చూసుకుంటారు, తర్వాత 1 వి అంటే 5 ఎక్స్ అంటే 10 అట్లాగే ఎల్ అంటే 50 సి అంటే 100 డి అంటే 500 ఎం అంటే 1000 అంతే నేర్చుకుంటారు. ప్రాక్టీస్ చేయరు. ఈ నియమాలు కూడా బుక్లో ఉన్నా ఎందులో ఉన్నా సరే చూస్తారు తప్ప పట్టించుకోరు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ 7 నియమాలు కూడా అందులో మీకు బాగా తెలుసు. కుడివైపు ఉంటే కలపాలి, ఎడవైపు ఉంటే తీసేయాలి, అదొకటే తెలుసు. కానీ మిగతా ఈ 5 6 7 నియమాల్ని చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, 1 అనే సంఖ్య పక్కన ఉన్నటువంటి 2 సంఖ్యలు అంటే వి ఎక్స్ నుంచి మాత్రమే తీయాలి. అట్లాగే ఎక్స్ అనేది ఎల్ సి నుంచి మాత్రమే తీయాలి. అట్లాగే ఈ సి అనేది డిఎం నుంచి మాత్రమే తీయాలి. అలాగే విఎల్ డీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీయరాదు. అంటే లెఫ్ట్ వైపు ఈ విఎల్ఈలు ఉండరాదు. ఈ పెద్ద సంఖ్య రాసేటప్పుడు పైన ఒక గీత ఉంటే అది 1000తో సమానం అని చెప్పేసి అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోమన్ సంఖ్యలు ఎట్లా ఇచ్చినా సరే, ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా మీకు ఈజీగా మీరు దాన్ని రాయగలుగుతారు. నెంబర్ ఆఫ్ అంకెలు రోమన్ సంఖ్యలు ఎలా రాయాలి, హిందూ అరబిక్లో ఇచ్చినప్పుడు రోమన్ సంఖ్యలు ఎట్లా మార్చాలి బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువగా సంఖ్యలు ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు పొద్దున ఈజీగా మీరు ఒక బిట్టు లేదా 2 బిట్లు ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.